అంటే అగ్నితత్వ రాశి ఇప్పుడు మనకు రాశులు అనేవి 4 రకాలు ఉంటాయి. అగ్నితత్వ రాశి, జలతత్వ రాశి, వాయుతత్వ రాశి, ఇట్లా రాశులు ఉంటాయి మనకి. ఈ రాశుల్లో ఇది అగ్నితత్వ రాశి, మేషరాశి. ఎప్పుడు శరీరం నుంచి అగ్ని ఉద్భవిస్తూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఈ ధరణి నక్షత్రాలు భోజనం చేస్తున్నారు అనుకోండి, చెమటలు కారిపోతూ ఉంటాయి ఇలాగా. నేను చాలాసార్లు గమనించాను, ఇవన్నీ మా గురువు గారిని క్వాలిటీస్ అన్ని గమనించాను. వారు చెప్పిన నేను ఒక్కొక్క నక్షత్రం తీసుకొని ఆ నక్షత్రం వ్యక్తులను చూసి నేను గమనిస్తుండేవాడిని. ఇప్పుడు ఈ విషయంలో మా గురువు గారిని గమనించాను నేను. ఆయన భోజనం చేస్తున్నంతసేపు ఒళ్ళంతా ఇలా తడిసిపోయేది. అంటే వాళ్ళ శరీరంలో ఉష్ణతత్వం, అగ్నితత్వం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా శరీరం నుంచి వాళ్ళకి ఈ చెమట కూడా ఎక్కువగా వస్తుంటుంది. వీరికి ఇతరులతో అవసరమైనప్పుడు మాత్రమే వారిని దగ్గర చేర్చుకుంటారు. ఇదొక బ్యాడ్, ఈ లక్షణం మా గురుగారులో లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుని తర్వాత వాళ్ళని మళ్ళీ పక్క పెట్టేస్తారు. అందువల్ల వీళ్ళు చూడడానికి స్వార్థపరులుగా అనుకుంటారు. తన యొక్క భావాలను అంతర్గతంగా దాచుకుంటూ సందర్భానుసారంగా భావ వ్యక్తీకరణ చేస్తారు.